అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈనాటి ఒక రైతుల పరిస్థితి గురించి ఈరోజు మాట్లాడదామని మేము ముందుకు వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో గతంలో చూసాం ఏ విధంగా అయితే అన్నదాతల్ని నిర్లక్ష్యం చేసినారో, ఏ విధంగా అయితే అన్నపూర్ణగా భావించే ఆంధ్రప్రదేశ్లో రైతన్నలని కష్టాలు పెట్టినారో, ఏ విధంగా అయితే రైతన్నల మీద బుల్లెట్లతోటి కాల్పులు జరిపినారో, గతంలో రైతులందరినీ కూడా విస్మరించి అన్నపూర్ణగా భావించే ఆంధ్రప్రదేశ్ని అన్నదాతలు బాధలతోటి ఇబ్బంది పడే పరిస్థితికి తీసుకొచ్చినారు. మరి చంద్రబాబు నాయుడు గారి మరొకసారి అవకాశం ఇచ్చారు ప్రజలు. మరి ఈసారైనా మారుతాడేమో. దాదాపు 40 సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ ఉంది, రైతన్నలకి కష్టాలు తీరుస్తాడేమో. ఆ దేవుడు దయతోటి మన దగ్గర వర్షాలు లేకపోయినా సరే పైన వర్షాలు కురిసి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, మన కష్టాలు తీరుస్తాడేమో. ఈసారి ఎప్పుడు చెప్పినట్టు విధంగా గతంలో రైతులకి రుణమాఫీ అని చెప్పి ఎగ్గొట్టినా సరే అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ఈసారి మమ్మల్ని ఆదుకుంటాడేమో అని ఒక ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలకి ఇప్పటికీ 1 ఏడాది 3 నెలల కాలం దాటింది. ఈనాటి వరకు కూడా ఎటువంటి మేలు జరగలేదనేది వాస్తవ పరిస్థితుల్లో అర్థం పడుతోంది. స్వయంగా క్లుప్తంగా చెప్పాలి, ఈ రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకుల నోటి నుంచి కాదు, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు నిన్న. నేను ఉన్నంత వరకు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నంత వరకు రైతులకి భరోసా ఉండదు, ఉండబోదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఎక్కడో మనసులో ఉన్న మాటలే బయటికి వచ్చిన విధంగా మనకు స్పష్టంగా కనపడుతోంది. ఎందుకంటే ఆయన మనసులో లేకపోతే ఆ మాటలు అనాల్సిన పని లేదు. ఆ మాటలు అంత గట్టిగా రైతన్నల ముందే చెప్పగలిగినారంటే నిజంగా ఆయన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. ఈరోజు రైతన్నల పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో పెట్టుబడి నిధిలాగా రైతు భరోసా ఇచ్చేవారు. ఏడాదికి 13,500 4 సంవత్సరాల పాటు ఇస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఇచ్చిన ఘనత గత ప్రభుత్వానిది. మరి ఈ ఏడాది, పోయిన ఏడాది అన్నదాత సుఖీభవ అని చెప్పేసి మొదటి నెల నుంచే ఇస్తామని చెప్పినారు, మరి ఇచ్చినారా అని చెప్పేసి అడుగుతాను. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభమయ్యి 2 నెలలు దాటిపోయింది. ఇప్పుడు నిన్న వెళ్ళేసి అన్నదాత సుఖీభవ అంటారు. ఎంత ఇచ్చినారయ్యా అంటే 5,000 ఇచ్చి చేతులు దులుపుకుంటారు. ఎంత చెప్పినారు? 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. పోయిన ఏడాది ఈ ఏడాది కలిపి 40,000 రూపాయలు. ఎంత ఇచ్చారు? 5,000 రూపాయలు ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ అందరికీ వర్తింపజేస్తాం, షరతులు లేకుండా పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతమందికి ఇచ్చారయ్యా అంటే కేవలం 7 లక్షల మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. మొదటి ఏడాది రైతు భరోసాని పూర్తిగా ఎగ్గొట్టడమే కాకుండా కనీసం వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్నారా అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యూరియా పరిస్థితి కావచ్చు, కొరత కావచ్చు, ఎరువుల సబ్సిడీ పైన ఎక్కడా కూడా సర్కారు అందించే పరిస్థితిలో కనపడడంలా. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఇచ్చేవాళ్ళు, యూరియా ఇచ్చేవాళ్ళు, ఎరువులు ఇచ్చేవాళ్ళు, అన్ని సప్లై చేసే పరిస్థితిని ఈ రోజు పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. ఎరువుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలందరూ కూడా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. గతంలో గత 5 సంవత్సరాలలో ఎప్పుడు కూడా క్యూ లైన్లో రైతన్నలు నిల్చొని ఎరువుల కోసం ఎదురు చూసిన పరిస్థితి లేదు. వాళ్ళ ఊర్లో రైతు భరోసా కేంద్రం దగ్గర నుంచి
బ్రహ్మాండంగా రిజిస్టర్ చేసుకోవడం, దానికి తగ్గట్టుగా ఎరువుల్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఈనాడు ఏం చూస్తున్నాం? ఎక్కడ చూసినా క్యూ లైన్లు కనపడుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థుల పైన పెట్టిన దృష్టి కానీ రైతన్నల మీద పెట్టినంటే ఈరోజు ఈ సమస్య ఉండేది కాదనే విషయాన్ని ఈరోజు వాళ్ళకి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా సరే రాజకీయ కక్షలు, ఎంతసేపు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించాలి, ఎంతసేపు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని జైలుకి పంపించాలి, ఎంతసేపు ఉన్నా సరే సూపర్ 6 గురించి ప్రజలు అడుగుతున్నారు, దాన్ని పక్కదారి పట్టించాలంటే వాళ్ళని మభ్యపెట్టాలి, లేని స్కాముల్ని సృష్టించాలి, లేని డబ్బుని సృష్టించాలి. ఈ విధంగా రాజకీయ ప్రత్యర్థులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. మరీ దుర్మార్గంగా మన పొగాకు రైతుల కష్టాలని విందాము, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాము అని చెప్పేసి పొగాకు రైతుల అభ్యర్థన మేరకు పొదిలీకి పోతే రైతుల మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. రిమాండ్కి 40 రోజుల పాటు 50 రోజుల పాటు రైతన్నలు జైళ్లలో మగ్గుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏం చేసినారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏమైనా మర్డర్లు చేసినారా వాళ్ళు అని అడుగుతాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు, మా సమస్య ఆయనకి చెప్పుకుందాం అని చెప్పడమే వారు చేసిన తప్ప. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల మీద ఆంక్షలు విధిస్తున్నారు? మీకు నిజంగా భయం లేకపోతే ఎందుకు ప్రభుత్వానికే అరిష్టం అని చెప్పేసి ఈరోజు భావిస్తున్నట్టు పరిస్థితి కనపడుతోంది. మరి ఈరోజు రైతుల మీద కెట్టిన కేసుల గురించి ఈనాటి వరకు మాట్లాడడంలా, అలాగే వాళ్ళకి తెలియదా అనుకుంటే IVRS ద్వారా రెగ్యులర్ గా మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు వచ్చినారంటే ప్రతి ఒక్కరు పనితీరు పైన IVRS సర్వేలు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. IVRS కాల్స్ అని నాకు తెలిసి ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఫోన్లు వచ్చింటాయి. ఎలా ఉంది మీ పరిస్థితి, ఎరువులు సక్రమంగా అందుతున్నాయా లేదా, మీ ఎమ్మెల్యే పనితీరు బాగుందా బాగాలేదా, ఏమొచ్చినా ఆ రిజల్ట్స్ కూడా బయట పెట్టమని చెప్పండి. పత్రికల్లో రాశారు కదా ఈ ప్రభుత్వం మీద ఎంత తీవ్ర వ్యతిరేకత నెలకొనింది అనేది ప్రభుత్వం మీద రాశారు కదా, ఆ పత్రికల్లో వచ్చాయి కదా, ఆ రిపోర్ట్ బయట పెట్టమని చెప్పండి. ఎక్కడ అన్నదాతలు సుఖంగా ఉన్నారు, ఎక్కడ సంతోషంగా ఉన్నారో ఒకసారి చెప్పమని చెప్పండి. ఈరోజు కాల్ సెంటర్లకి రైతన్నలు ఫోన్లు చేసి మరి మాకు తీవ్రమైన కొరత ఉంది, దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు, మా గాడ ఎవరు వినడం లేదు అని చెప్పిన దాఖలాలు లేవా అని చెప్పేసి అడుగుతాను. ఇది వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతాను. సబ్సిడీలో ప్రభుత్వం ఎరువులను అందించాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు కొరత లేదు అని ఒకవైపు చెప్తుంటారు. కొరత ఉందా లేదా అనేది పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు. మరి ఇది నిజమైన కొరతనా, కృత్రిమంగా వీళ్ళు సృష్టించిన కొరతనా అనేది కూడా తేల్చాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మార్కెట్లో ఈరోజు బ్యాగ్ మీద 240, 250కి రావాల్సిన దాన్ని దగ్గరగా 370, 400, 400 పైన. అంటే ఎవరు వ్యాపారం చేసుకోగలిగితే ఎవరి డిమాండ్ ఎక్కువగా ఉంది, మేము సప్లై చేయాలంటే మాకింత. కేవలం మళ్ళీ అదొకటే ఇస్తారా అంటే లేదు, వాళ్ళకి అమ్ముడు పోని స్టాక్ ఏమైనా మిగిలి ఉంటే అవన్నీ కూడా దీంట్లో పనిలో పనిగా మీరు దొప్పేయండి అని చెప్పేసి ఈరోజు ఆ మాదిరిగా వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది, ప్రభుత్వ పెద్దలే ప్రోత్సహిస్తున్నారు. మరి దీని మీద అధికారులు ఏం సమాధానం చెప్తారో ఒకసారి మేము అడుగుతాను. కొరత లేదు అనేది వాస్తవం అయితే ధైర్యంగా అధికారులందరినీ కూడా పల్లెటూర్లకు వచ్చి తిరగమని చెప్పేసి అడుగుతున్నాం. రైతన్నల దగ్గరికి రమ్మని చెప్పి అడుగుతున్నాం. వచ్చి నిల్చొని మాట్లాడి కొరత లేదు అని చెప్పే ధైర్యం ఏ అధికారికన్నా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎవరు ఆ ధైర్యం చేయలేరు. మరి గతంలో అన్న కనీసం పంటకి మద్దతు ధర లేకపోతే గిట్టుబాటు ధర కల్పిస్తూ వారికి అండగా నిల్చుందాం. ఈరోజు
ఆ సహాయం చేయడానికి ఆ ధర స్థిరీకరణ నిధే లేదు, ఆ డబ్బులే లేవు. ధాన్యాన్ని కొనుగోలు చేసేసి 24 గంటల్లో అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పినారు. 2 నెలలు అయింది, వచ్చినాయా అందరికీ అకౌంట్లో డబ్బులు అని చెప్పేసి అడుగుతాను. మామిడి రైతు పరిస్థితి 22 నుంచి 29 రూపాయల వరకు ధర పలికేది కిలో 2 రూపాయలకి. ఆ రైతన్నల కష్టాలు చెప్పుకుందాం నాయన జగన్మోహన్ రెడ్డి గారు రండి అని చెప్పేసి వాళ్ళు పిలిస్తే 500 మందికి పర్మిషన్. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు అంత భయపడతా ఉన్నారు? అంతమంది రైతన్నలు అడుగుతుంటే ఎందుకు పర్మిషన్ ఇవ్వలేకపోతా ఉన్నారు? మీకు నిజంగా ధైర్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్రీగా తిరగనిచ్చేలాగా చేయండి. కోకో రైతుల కష్టాలు, ఆక్వా రైతుల కష్టాలు, మిర్చి రైతన్నల కన్నీరు, పొగాకు రైతన్నల పరిస్థితి మీరు చూసినారు. దాని మీద ప్రశ్నించడానికి పోతే, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారిని కలవనికి పోతే వాళ్ళ మీద కేసులు, రిమాండ్లు, 40 రోజుల పాటు శిక్ష. మరి ఈ ప్రభుత్వంలో మర్డర్ చేసిన వాళ్ళన్నా సరే త్వరగా వస్తున్నట్టున్నారు బయటికి. రైతన్నలు అడిగిన పాపానికి ఈరోజు 40 రోజులు 50 రోజుల పరిస్థితి. ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతుంది. మా నియోజకవర్గం కూడా అతీతం ఏం కాదు. అధికారులు చేయాల్సినటువంటి పని, అధికారులు కూర్చొని ఇంత స్టాక్ వచ్చింది, ఇంతమంది రైతన్నలకి ఇంత డిమాండ్ ఉంది, ఆ డిమాండ్కి తగ్గట్టుగా మీరేమో కొరత లేదంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎంత కావాలంటే అంత సప్లై చేయాలి. ఈరోజు ఏ ఊర్లో అధికారులు చేస్తున్నారో నాకు ఒకసారి చెప్పమని చెప్పి అడుగుతాను. ఏ ఊర్లో అయినా సరే అధికారులు కూర్చొని అధికారుల చేతుల మీదుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు తెలుగుదేశం నాయకులకి ఏం పని? రైతు భరోసా కేంద్రాల్లో లేకపోతే ఎరువులు పంచే దగ్గర, యూరియా పంచే దగ్గర తెలుగుదేశం నాయకులకి ఏం పని? అంటే వాళ్ళ కనుసైగల్లోనే పంపిణీ జరగాలనా? మళ్ళీ మాట్లాడితే వీళ్ళన్ని అబద్ధాలు చెప్తారు, వీళ్ళ ఊరికే నెపం నెడతారు, ప్రభుత్వం మీద మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. మేము ఈరోజు సాక్ష్యాలతో సహా చూపిస్తాం. ఈరోజు సంభవరం గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్కి ఏం పని ఉంటుందండి? ఫీల్డ్ అసిస్టెంట్ పన ఎరువులను సప్లై చేయడం లేకపోతే యూరియాని సప్లై చేయడం ఫీల్డ్ అసిస్టెంట్ గారి పన? అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ దూదేకుల వెంకటరమణ అనే వ్యక్తి ఆడ కూర్చొని తెలుగుదేశం నాయకులు చెప్పిన ప్రకారం వాళ్ళు తెలుగుదేశం రైతులు. విచిత్రం, మేము కూడా గతంలో 5 సంవత్సరాల పాటు ఉన్నాం. ఏనాడైనా సరే మా నాయకులందరూ వచ్చి అడిగితే రైతన్నల పరిస్థితి ఇట్లుంది, రైతన్నలకు నీళ్లు కావాలి, రైతన్నలకి ఎరువులు కావాలి, రైతన్నలకి సీడ్స్ కావాలి, లేకపోతే యూరియా కావాలని రైతన్నల కోసం అడిగినారే తప్పితే తెలుగుదేశం పార్టీ రైతులు, వైసీపీ పార్టీ రైతులు అని ఎప్పుడు వేరు చేసి చూడాల. మరి ఈరోజు పరిస్థితి ఏంటంటే అధికారులను పక్కన కూర్చోబెట్టుకోవడం, సంబంధం లేని అధికారులు కొంతమంది తెలుగుదేశం పార్టీ ముద్ర వేసుకున్న వాళ్ళు కూర్చొని పంచుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.